హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఒక 3D లవ్ లిరికల్ వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఒకసారి ఇప్పుడు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం మ్యూట్లో ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, అందులో పెట్టాను వీడియో అనేది, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. అదే డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఫండ్ అవసరం లేదు, కానీ మీకు ఫండ్ ఇంపోర్ట్ కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఫండ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకేమిటంటే ఎలిట్ మోషన్ యాప్ అనేది లేకపోతే మీ దగ్గర డిస్క్రిప్షన్ కింద పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఉంటే పర్లేదు. చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. ఎలిట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఈ బాక్స్ని అయితే క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కిందికి తెచ్చేయండి. మళ్ళీ కిందికి వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఉన్న లిరికల్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ఇది మీ ఫొటోస్తో చేసుకోండి, లేకపోతే ఎవరి ఫొటోస్ అయినా పెట్టి చేయండి, ఏం పర్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఫోటోని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ మీడియం పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. అది కూడా మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోసే సెట్ అవుతాయి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఈ ఫోటో పెడుతున్నాను, పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేసి కొంచెం ఫింగర్స్తో జూమ్ తక్కువ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇలానే మీరు కూడా చేసుకుంటే చూడండి, ఇలా వస్తుంది. అడ్జస్ట్ అయితే సరిగ్గా అయితే చేసుకోండి, చేసుకుంటే సింపుల్గా అదే అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మిస్ అయింది, కొంచెం జూమ్. ఇలా చేసుకోండి. మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోస్ అది కూడా చేసుకోండి. ఇలానే 1 by 1 ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉంటాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ హెడ్ కట్ అయింది. ఆ ఫోటోని క్లిక్ చేసి ఎడిట్ షేప్లోకి వెళ్ళి వైలో పెట్టేసుకొని కొంచెం పెంచుకోండి. ఇది అనేది ఇలా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మళ్ళీ ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి, సెట్ అయిపోయిద్ది. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలానే 1 by 1 ఫొటోస్ అయితే మీ ఫొటోస్ పెట్టి రీప్లేస్ అయితే చేసుకోండి. ఎండింగ్ వరకు అయితే ఇలానే పెట్టేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే ఎండింగ్ వరకు పెట్టేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దీని పక్కన ఇంకో యారో ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి క్వాలిటీ అనేది 1020p పెట్టేసుకొని ఇక్కడ హై క్వాలిటీ అని ఉంటుందిగా కింద, అదొక 8 MB పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.